తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పంతొమ్మిది 1990 సంవత్సరంలో కార్గిల్ ప్రాంతంలో పాకిస్తాన్ కుక్కలు ఎవరైతే ఉన్నారో మన భారతదేశంలోకి చొచ్చుకొని వచ్చే ప్రయత్నం చేస్తే అప్పుడున్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉంటే ఏదైతే భారత ఆర్మీకి వాళ్ళు ఇచ్చినటువంటి అప్పటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫ్రీ హ్యాండ్ కారణంగా పాకిస్తాన్ యొక్క ముష్కరుల్ని కుక్కల్ని చంపినట్టు చంపి మన భారతదేశం యొక్క స్వాభిమానాన్ని చాటుకోవడమే కాకుండా భారతదేశం సురక్షితంగా ఉండడం కోసం మన కుటుంబాలు మన ప్రాంతాల్లో సురక్షితంగా ఉండడం కోసం ఏదైతే ఆ రోజు అసువులు బాసినటువంటి మన అమర వీర జవాన్లకి ఈరోజు నివాళులు అర్పించడం జరుగుతోంది కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా. ఇది 26వ కార్గిల్ విజయ్ దివస్. అయితే కార్గిల్లో అమరులైనటువంటి జవాన్లకు ఈరోజు భారతదేశం ప్రతి వాడ కూడా ఈరోజు నివాళి కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. ఇది కేవలం ఈ 26 సంవత్సరాలకు మాత్రమే కాదు, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఈ ప్రపంచంలో కార్గిల్ యొక్క అమర జవాన్ల త్యాగాన్ని, వాళ్ళ ప్రాణ బలిదానాన్ని ఈ 140 కోట్ల భారతీయ ప్రజలు ఎప్పటికీ కూడా మర్చిపోరని తెలియజేసుకుంటూ, అట్లాంటి జవాన్లు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వాల్లో కనీసం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కూడా ఇవ్వలేని దుస్థితి నుంచి ఈరోజు ప్రపంచ దేశాల్లో ఒక అత్యున్నతమైనటువంటి సైన్యంగా ఈరోజు అట్లాంటి కార్గిల్ యొక్క యుద్ధాలు వస్తాయి. మొన్ననే చూసాం మనం పహల్గామ్ సంబంధించిన తర్వాత మన జవాన్లకి ఏ ఇబ్బంది రాకుండా ఈరోజు అత్యాధునికమైనటువంటి సైన్యం ఎక్విప్మెంట్ కూడా ఈరోజు భారతదేశంలో రావడం, ఇది కేవలం భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి యుద్ధ సామాగ్రి ఇతర దేశాలు కూడా మన దగ్గర నుంచి కొనే పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి, ఈ సైన్యం ఏదైతే ఉందో వీళ్ళకి రానున్న రోజుల్లో కూడా మరింతటువంటి అడ్వాన్స్ ఎక్విప్మెంట్ తీసుకొని ఏ ఒక్క ప్రాణానికి సైన్యం యొక్క ప్రాణానికి విలువ ఇచ్చే విధంగా ఈరోజు భారతదేశం వాళ్ళందరి వైపు కూడా చూస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరొకసారి కార్గిల్ యొక్క వీర జవాన్ల త్యాగాన్ని మరెప్పటికీ గుర్తుపెట్టుకుంటామని చెప్పి వాళ్ళందరికీ మరొకసారి వాళ్ళ కుటుంబాలకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జూలై 26 ఒక పండుగలాగా జరుపుకుంటున్నాము. కార్గిల్ విజయ్ సందర్భంగా ఈరోజు కడప జిల్లాలో ఉన్నటువంటి మాజీ సైనికులందరూ కలిసికట్టుగా వచ్చినందుకు ప్రతి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ యుద్ధంలో సుమారు పాకిస్తాన్ మీద మన సైనికులు సుమారుగా 523 మంది చనిపోవడం జరిగింది. అటువైపు కూడా సుమారుగా 3000 మంది చనిపోవడం జరిగింది పాకిస్తాన్ సైనికులు. దాదాపుగా 7000 మంది గాయపడడం జరిగింది పాకిస్తాన్ సైనికులు. మన సైనికులు వచ్చేసి 1300 మంది. మొన్ననే లేటెస్ట్గా ఆపరేషన్ సింధూర్ కూడా జరిగింది. ఆ విషయం మీకు అందరికీ తెలుసు. 14 రోజుల తర్వాత, అంటే మనము ఒక భర్త చనిపోయిన తర్వాత ఒక వీరనారీమణులు ఏ విధంగా 14 రోజుల తర్వాత తన సింధూరును చెడిపేస్తారో అదేవిధంగా సింధూర్ ఆపరేషన్ మన మోదీ గారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా 14 రోజుల తర్వాత ముట్టు పెట్టడం జరిగింది. అది కూడా కేవలం 25 నిమిషాల్లో పాకిస్తాన్ను ముట్టు పెట్టడం జరిగింది. ఈ యుద్ధంలో కూడా పాకిస్తాన్ సైనికులు ప్లస్ మిలిటెంట్స్, హిజబుద్దీన్ ముజాహిద్దీన్ సంస్థ వారు సుమారుగా 500 మంది దాకా చనిపోవడం జరిగింది. ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్నాము. 1999 జూలై 26న పాకిస్తాన్పై మనం సాధించిన విజయానికి గుర్తుగా ఈరోజు మనం సెలబ్రేషన్ జరుపుకున్నాం. ఈ సెలబ్రేషన్ దేశవ్యాప్తంగా జరుగుతాయి. ప్రతి చోట ర్యాలీలు జరగడము, వార్ మెమోరియల్కి మన రీతి చేయడము, అమరవీరులను సంస్కరించడం జరుగుతుంది ప్రతిసారి. అలాగే మన రాష్ట్రంలో నుంచి అమరవీరులైన వారి సంస్మరణకు ఈరోజు మన మాజీ సైనికుల ఆధ్వర్యంలో ర్యాలీ చేయడం జరిగింది. ఉదయం నుంచి అనేక కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు ఈ సాయంత్రం క్యాండిల్ ర్యాలీతో దీన్ని సమాప్తం చేయడం జరుగుతున్నది. కేవలం మన
మన ప్రజలకు మీ ద్వారా మేము తెలియజేయాలనుకున్నది ఏంటంటే కేవలం యుద్ధాలు జరిగినప్పుడు వాడినప్పుడు మాత్రమే మాజీ సైనికుల్ని గుర్తుపెట్టుకోవడము వేరే పబ్లిక్గా అవేర్నెస్ ర్యాలీ చేయకుండా ప్రతి సందర్భంలో కూడా మన మాజీ సైనికుల సేవల్ని గుర్తుపెట్టుకొని వారికి అందించాల్సిన సహాయ సహకారాలను అందిస్తూ సివిల్లో కూడా మీ వంతు మీ సహకారాలను అందించాలని, అలాగే సైనిక సంక్షేమ శాఖ అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక శాఖ ఉంది. దాని ద్వారా మీరు వాళ్ళకి ఏ విధమైన సహాయాలైనా అందించవచ్చు. దానికి గవర్నర్ గారు అధ్యక్షతన ఉంటుంది. ఈ మీడియా మిత్రుల ద్వారా మేము మిమ్మల్ని కోరేది ఏంటంటే కేవలం సైనికులు అనేది వాళ్ళు అక్కడ లేదంటే మనం ఇక్కడ లేము. ఆ విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకొని వాళ్ళ కుటుంబాలకి వారికి ఇక్కడ అండగా ఉండి వీలైనంత సహాయం చేయాల్సిందిగా మీ అందరి ద్వారా మేము కోరుతున్నాము.